ఎంతోమంది అమరవీరుల త్యాగాల మీద పునాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగ ఫలితం ఇవాళ తెలంగాణ సిద్ధించి 10 సంవత్సరాలు అయిపోయింది. 60 సంవత్సరాల కలను సార్థకం చేసినటువంటి తల్లి సోనియమ్మ తెలంగాణకు ఒక తల్లిగా వర్ణించుకొని ఆ తల్లి త్యాగం చాలా గొప్పది. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినా తెలంగాణ పిల్లలు బలిదానం చేసుకోవద్దు. 60 సంవత్సరాల ఆత్మగౌరవంతో తెలంగాణ పోరాటం సాగింది. అందులో ఎంతోమంది అమరులైరు. ఇక మళ్ళీ ఒక్క అమరుడు బలిదానం చేసుకోవద్దు, ఏ విద్యార్థి కూడా బలిదానం కావద్దని చెప్పి ఆ తల్లి మనసు చలించి ఇవాళ తెలంగాణ ఇచ్చింది. ఆ తెలంగాణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుతున్నాం. ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఈ ప్రజాపాలన తెలంగాణలో ప్రతి పౌరుని గౌరవించుకొని ప్రతి అమరుడికి కుటుంబానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం అండ ఉంటూ అమరుల త్యాగాలను మర్చిపోకుండా అమరులు తెచ్చినటువంటి ఈ తెలంగాణలో అన్ని రకాల సబ్బండ వర్గాలకు ప్రజా పరిపాలన అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి రైతులు కార్మికులు కర్షకులంతా కూడా ఈ తెలంగాణలో అన్ని విధాల దినదినాభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి ఇవాళ ప్రజాపాలన వచ్చింది. ఆ ప్రజాపాలనలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 10 గంటల 30 నిమిషాలకు ఫెడరల్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగరేసి అదేవిధంగా ఇవాళ రాష్ట్రానికి జాతీయ గీతాన్ని కూడా జై జయ తెలంగాణ ఇవాళ జయహో తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేస్తున్నటువంటి సందర్భంలో అమరవీరులను స్మరించుకొని వాళ్ళ త్యాగాలను కూడా గుర్తు చేసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలంగాణలో అందే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తూ వీడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా తెలంగాణలో అమరవీరులకు ఒకసారి జోహర్లు అందరం కూడా అర్పించాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ, అమరవీరులకు జోహర్లు జోహర్లు.